Brought to you by V-Guard. హైదరాబాద్ లో ఎంఐఎం ను గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోంది అన్నారు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నేతల డిఎన్ఏ ఒక్కటే అన్నారు ఆయన. పాత బస్తీలో ఎవరు పోలీస్ అధికారులుగా ఉండాలో దారుసలాం నుంచే నిర్ణయిస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉగాది వేళ ప్రారంభించిన రథయాత్ర వరుసగా రెండవ రోజు కొనసాగిస్తున్నారు కిషన్ రెడ్డి. మేము ఒక మహిళను ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా పోటీ పెడితే అసదుద్దీన్ ఓవైసీ పోయి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని మరి ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని మరి ఆయన గెలవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ మూడు పార్టీల డిఎన్ఏ ఒకటే. మూడు పార్టీలు మరి ఒకే తాను ముక్కలే. ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్? జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని V-Guard తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. ఈ మూడు పార్టీలు మరి ఒకటి కలిసి ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కనిపిస్తే ఎంఐఎం నాయకులకు వంగి వంగి సలాములు కొట్టేవాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంఐఎం పార్టీ నాయకులు కనిపిస్తే భూమి మీద పడుకొని సలాములు కొడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ నగరాన్ని గత అనేక సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ ఎవరు పోలీస్ ఆఫీసర్ ఉండాలి, ఎవరు డీసీపీ ఉండాలి, ఎవరు ఏసీపీ ఉండాలి, ఎవరు సిఐ ఉండాలి, చివరికి ఎవరు కానిస్టేబుల్ ఉండాలో కూడా దారుసాలం నుంచి వచ్చేటువంటి ఆదేశాలను మాత్రమే గతంలో కాంగ్రెస్ పార్టీ, నిన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ పాటించింది. V-Guard ఎయిర్ కూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది. V-Guard ఎయిర్ కూలర్స్, లాంగ్ లాస్టింగ్ కూలింగ్. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అసదుద్దీన్ ఓవైసీకి దాసోహమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అసదుద్దీన్ ఓవైసీ కొమ్ము కాస్తూ ఉంది. అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడం కోసం పాతపట్నంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నేను చెప్పే మాట కాదు, కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ చెప్తున్నటువంటి విషయాలను నేను ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాను. Brought to you by V-Guard.